నమస్తే మై సెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలి. జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వన మహోత్సవం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న ప్రజా ప్రతినిధులు. ఇక వార్తల్లోని వివరాలు. దోచుకుని దాచుకున్న వేల కోట్లని కాపాడుకునేందుకే కేసీఆర్ ఫామ్ హౌస్ ను వీడటం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు అంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పంద పార్టీలని ఫైర్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి అక్కడే ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో పాల్గొని మొక్క నాటారు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటే ఇటీవల జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలుపొందలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో అన్ని పదవులు పొందిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పైన విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఢిల్లీలో పొత్తులు పెట్టుకుని గల్లీలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పైన ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ సుమలత, మండల వైద్యాధికారులు అనుదీప్, సుస్మిత ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రి అయింది, ఎమ్మెల్సీ అయింది, పార్టీ అన్ని విధాలు చూసుకున్నాయని అయినే కదా 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పార్టీ తిట్టింది రాష్ట్రంలో. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్టింది ఎవరు ఎక్కువ అంటే రాష్ట్రంలో కేంద్ర. ఇలా పార్టీ మారంగానే ఇలా ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి మీద నోటి దీంతో అంత మాట్లాడాలి. ప్రజలు మొత్తం గమనిస్తాను. ప్రజలు అనుకుంటున్నారు కావచ్చు, కానీ ఒకవేళ కేసీఆర్ను మర్చిపోలేని పరిస్థితి ప్రజలుంటే వెంటనే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయి ఓటింగ్ జరుగుతా అంటే అస్త్ర సన్యాసం చేసి మాకు ఓటేయాల్సి బీజేపీ పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పి దాని తర్వాత ఏ ఎలక్షన్ అయినాయి. ఎందుకు ఫామ్ హౌస్లో అంటాడు తెలుసా మీ కేసీఆర్ గారు? ఆడ నిధి పెట్టుకున్నాడు, ₹1,000 కోట్ల నిధి ఉన్నాడు, నిధి కాపలా అనుకుంటాడు. చీకటి ఒప్పందం గల్లీలో దోస్తీ, ఢిల్లీలో దోస్తీ, గల్లీలో మాట్లాడుకోవడం. ఇవాళ ఒకటే సూటిగానే మాట్లాడుతున్నా. నిజంగా బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరంపై చేసిన పాపాలు, కాళేశ్వరంపై చేసినటువంటి ఏదైతే అవకతవకల మీద తెలంగాణ క్యాబినెట్లో దాని ఏదైతే ఆ క్యాబినెట్ ద్వారా అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో మొత్తం చర్చ చేసి సిబిఐకి ఆ దరఖాస్తు ఇస్తే, ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు. అన్నదాతలు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులు ఏ పంటలు పండించినా వారికి భరోసా కల్పిస్తున్నట్లు వివరించారు. పెద్దపల్లి మార్కెట్ యార్డులో 1,40,00,000 వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. మార్కెట్కు వచ్చే రైతులు వారి కుటుంబ సభ్యుల కోసం వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో కేవలం 7,500 మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలనలో 55,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించినట్టు వివరించారు.
రాబోయే 2 ఏళ్లలో నియోజకవర్గంలో 1,00,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మిస్తామన్నారు. 5,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, పలువురు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సర్పంచ్లు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ కొన్నటువంటి పంటను కూడా 48 గంటలలోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరిగింది. ఇవాళ ప్యాడీ విషయంలో కానీ, మేజ్ మొక్కజొన్న విషయంలో కానీ, కాటన్ పత్తి విషయంలో కానీ, మరి ఏ రైతు అయితే ఏ ధాన్యాన్ని కానీ దేనిని అమ్ముకుంటాం 48 గంటలలోనే ఆ రైతుల ఖాతాలలో ప్రభుత్వం డబ్బులు జమ చేయడం. మరి గతంలో ఈడేదో 2,200 మెట్రిక్ టన్ పోయిన 10 ఈ ఇక్కడ మార్కెట్ మొత్తం నియోజకవర్గం మొత్తంలో కలిసి 7,500 నుంచి 8,000 మెట్రిక్ టన్ల గోదాములు పెట్టి లాస్ట్ టైం హరీష్ రావు గారు వచ్చినప్పుడు 8 నిమిషాలు చెప్పేదాన్ని మేము బ్రహ్మాండంగా గోదాములు పెట్టాం నియోజకవర్గం. ఇవాళ మనం 55,000 మెట్రిక్ టన్ల గోదాములు టెండర్ తీసుకున్నాం. ఒక సంవత్సరం కాలంలో 55,000 మెట్రిక్ టన్లు పూర్తి చేసుకొని రాబోయే ఇంకా 2.5 ఇయర్స్ 2 సంవత్సరాలు 4 నెలలు ఉంటుంది. 2 సంవత్సరాలు 4 నెలలు రాబోయే 2 ఏళ్లలో 1,00,000 మెట్రిక్ టన్ల పైన గోదాములు వస్తాయి. పెద్దపల్లి ఇది ఒక రికార్డు. ఎందుకంటే రైతులు పండించినటువంటి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఉబేతుల్లా కొత్వాల్, ప్రభుత్వ విప్ విజయ రమణారావు చేతుల మీదుగా మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోందని విప్ విజయ రమణారావు తెలిపారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సుమారు 600 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వ్యాపారం చేసుకుంటా మళ్ళీ 3 ఏళ్ళ కట్టిన దగ్గర వస్తారు. ఇలా ఓడిపోయిన మీదనే ఉన్నాం, మీరు ఓట్లు వేసిన మీదనే ఉన్నాం, ఓట్లు వేయకుండా మీదనే ఉన్నాం, నిత్యం మీదనే ఉన్నాం. నేను అంటే మీతో లేకపోతే ఆ 10 ఏళ్ళు పెద్దపల్లి నియోజకవర్గాన్ని రావణ కష్టం చేసి ఏం లేకుండా చూసుకుంటాను. నేను ఒక పెద్ద సుందరక ఒక ఆఫీసులో ఏమంటారు సెక్యూరిటీ గార్డ్ దగ్గర మీ నిజంగా కావాలని నాకు ఆ 10 ఏళ్ళు రేపు దేని సర్వనాశనం చేసి వస్తారు. ఇప్పటికే కొన్ని నాశనం చేసిపోయారు. వాటిని సరి చేసుకుని వచ్చారు 2.5 ఏళ్ళు కట్టారు. ఇంకా సరి చేసుకోవడం సరైతే లేదు. ఎందుకంటే మనం కొన్ని అలవాటు మారదు. పేదలు వసూలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటారు. పెద్దపల్లి రూరల్ మండలం సబ్బితంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ విజయరమణారావు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి రూరల్ మండలం సబ్బితం గ్రామ పంచాయతీ పరిధిలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై మొక్కలు నాటారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పెద్ద ఎత్తున చెట్ల పెంపకం చేపట్టామని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అటవీశాఖ అధికారులు సైతం చెట్ల పెంపకాన్ని విస్తృతం చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నాటికే సబితం వాటర్ ఫాల్స్ అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మిగతా ఇతరాత్ర పంటలు అయిపోయినాయి. ఇవాళ చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకున్నాం. మరి ఈ సందర్భంగా ఇంతకంటే సంతోషం ఏముంటుంది? ఇంకా ఇదే పెద్ద సంతోషం. ఎందుకంటే అవతలకు పాపం ప్రతిపక్ష పార్టీలకు అసలు వర్షాలే పడద్దాం వాళ్ళ బాధ. రైతులకు పంట మంచిగా పండాలి, వరి నాట్లు పెట్టుకోవాలి, పంట దిగుబడి రావాలి, రైతులు లాభసాటిగా ఉండాలనే బాధ కాదు వాళ్ళకి. అసలు వరి నాట్లే పెట్టద్దు, వరి నాట్లే కావద్దు, మక్కలేయద్దు, రైతులందరూ కూడా ఏం రావద్దు అనేది వాళ్ళ బాధ. సరే వాళ్ళు ఏది ఏమైనప్పటికీ కూడా మంచి వర్షాలు పడ్డాయి, మంచిగా పంటలు కూడా బాగున్నాయి. దేవుని దయ వలన ఏ పంటకు కూడా ఇబ్బంది లేదు.
మరి ఇటువంటి సమయంలో మరి వాళ్ళు ఇంతకంటే సంతోషంగా ఉంటుంది ఒకసారి మనందరం ఆలోచన చేయాలి. ఇవాళ చెట్టు నాటడం అనేది అది అనాదిగా అంటే పెద్దపల్లి జిల్లా ఓదుల మండల వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కొమిరా ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ గోలి లింగారెడ్డి ఆధ్వర్యంలో వివిధ రకాల పూల మొక్కల్ని నాటారు. అనంతరం గ్రామ ప్రజలకి పూలు పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సర్పంచ్ సూచించారు. మొక్కలు పెంచడం ద్వారా గ్రామాన్ని పచ్చని వాతావరణంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దవచ్చని చెప్పారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కల్ని నాటాలని ఆయన అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని పల్లె ప్రకృతి వనంలో సర్పంచ్ గండి నారాయణ, ఎంపీడీసీఓ నటరాజ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని సర్పంచ్ తెలిపారు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీపీ కార్యదర్శి స్వామి, ఐకేపీ, ఏపీఎం రజిత, వార్డు మెంబర్లు శీలం స్వాతి, మీనయ్య, గస్కంటి రాజు తదితరులు పాల్గొన్నారు. వర్షాకాల సీజన్లో చెట్లు నాటడం వల్ల ప్రకృతికి సంబంధించిన ఈ చెట్లను మనం పెంపొందించుకోవడం ద్వారా వర్షాలు ఎక్కువ కురవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెట్లు పెంపకం గురించి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఇట్లాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఏదైతే రాబో రోజుకు అడవి ప్రాంతాన్ని చాలా వరకు తగ్గిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చెట్ల పెంపకం వల్ల కూడా మనకు ఈ వర్షాలు పడడం కావచ్చు, ఊరికి అందుబాటులో ఇలాంటి పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, ఇలాంటి చెట్లు అందమైన పార్కును ఒక ప్లస్ ఎంచుకొని ఇట్లాంటివి నిర్మించుకున్నట్టయితే అది గ్రామస్తులు సందర్శించడానికి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా బాగుంటాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏదైతే సూచన మేరకు ఈరోజు మనం ఈ పల్లె ప్రకృతి వనము పరిసరాల్లో మనము ఈరోజు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి, శ్రీరాంపూర్ గ్రామాల్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. మొట్లపల్లి గ్రామంలో సర్పంచ్ తులా మనోహర్ రావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. శ్రీరాంపూర్లో సర్పంచ్ బంగారి రమేష్ ఆధ్వర్యంలో రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటారు. ప్రజలు మొక్కలు నాటి గ్రామాన్ని పచ్చగా తీర్చిదిద్దాలని సర్పంచ్లు కోరారు. ఫీజు బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని, కాలేజీలపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని మండిపడ్డారు. ఫీజు బకాయిల కోసం యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులని ఇబ్బందులకి గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్రావు, పట్టణ అధ్యక్షుడు నాగరాజ్, మాజీ మండల అధ్యక్షుడు కొమ్ము తిరుపతి, సదానందం పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పినప్పుడు 6 నెలల నేను మొత్తం పేమెంట్ చేస్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఇవాళ ఎంత దూరం ఏంటంటే చాలామంది విద్యార్థులు మా దగ్గరికి వస్తారు. మేము చదువుకున్నాము, మేము టాపర్లము, మా సర్టిఫికెట్ ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరా అంటే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేయలే వాళ్ళకు. చేయని కారణంగా సర్టిఫికెట్లు కావాలంటే మమ్మల్ని ఫీజు కట్టాలన్న. ఇక్కడ ట్విస్ట్ ఉన్నది. గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఫీజు అయితే వీళ్ళు కిందుకో మీదుకో కడతారు. గవర్నమెంట్ 35,000 40,000 ఉన్నది ఆ ఫీజు ఇచ్చేది, అంతేనా? 35,000 ఉన్నది. కానీ కాలేజీల ఫీజు వేరే ఉన్నది. ఈ కాలేజీల ఫీజును నియంత్రించలేదు. ఆ 35,000 ఉన్నటువంటి ఫీజు స్టూడెంట్స్ అటువంటి కట్టి తల్లిదండ్రులు ఏదో తంటాలు పడి తీసుకుపోయేటువంటి అవకాశం ఉండే.
కానీ కాలేజీలు ఏమైపోయినాయి, ఇష్టరాజ్యంగా కాలేజీ ₹1,00,000, కాలేజీ ₹2,00,000 ఫీజు నిర్ణయించి ప్రభుత్వం కట్టే రియంబర్స్మెంట్ ఇచ్చే ఫీజు కన్నా కాలేజీ ఫీజులు ఎక్కువ ఉన్నాయి. దీన్ని ఎవరు నియంత్రించాలి? దీని మీద అజమాయిషి ఎవరికి ఉండాలి? రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు జలకల సంతరించుకుంది. 2 రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకి కామారెడ్డి జిల్లా పాల్వంచా వాగు, సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగు నుంచి భారీ ఎత్తున వరద నీరు మానేరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ఎగువ మానేరు మత్తడి దుంకుతూ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గంభీరావుపేట, లింగన్నపేట గ్రామాల మధ్య తాత్కాలికంగా పోసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. వాగుపై 4 ఏళ్ల క్రితం చేపట్టిన బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలకి తిప్పలు తప్పడం లేదు. అటు కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు వెళ్లే మండల మట్టి రోడ్డు కూడా కొట్టుకుపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి పనుల్లో వేగం పెంచాలని ప్రజలు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రైతు వేదిక ఎదుట రైతులు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యాప్ ద్వారా యూరియా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం అధ్యక్షుడు పల్లె బాలయ్య మీడియాతో మాట్లాడారు. యాప్ ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నాట్లేసి నెల రోజులవుతోందని, ఇప్పటి వరకు యూరియా బుక్ కావడం లేదని వాపోయారు. ప్రభుత్వం నేరుగా రైతులకి యూరియా అందించాలని కోరారు. కనీసం ఫోన్లో మిస్ కాల్ వస్తే కూడా చూడలేని రైతులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ ఈ యాప్ కొత్త ద్వారా బుక్ అవుతలేదు, ఆన్లైన్ కూడా వాళ్ళకి చేస్తలేదు, ఇబ్బందులు అవుతున్నాయి. పాతగా ఎప్పుడైతే పాస్బుక్ మీద ల్యాండ్ ఎంత ఉందో ఆ ల్యాండ్ ప్రకారము ఒక ఎకరానికి 2 సంవత్సరాలు యూజ్ చేస్తే అందరు యథావిధిగా తీసుకొని పోయి ప్రశాంతంగా అందుకుంటారు. ఇప్పుడు ఈ యూరియా కొరకు ఒక 2-3 రోజులు తిప్పల పడకుండా నేనే ఇంత తెలిసి కూడా నాకే కూడా ఇలా బుక్ కాలే, ఈ ఆన్లైన్ పనిచేస్తలేదు, చూపిస్తలేదు, బాగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే సన్న రకం వడ్లు వేసుకోమంటే వేసుకున్న రైతులు వాళ్ళకు ఆ వరి ఏ విధంగా చల్లుకోవాలనేది కూడా వాళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉంది. కొందరు తెలియదు కూడా, ఎందుకంటే సన్న రకానికి యూరియా తక్కువ కూడా వాడాలి, మళ్ళీ దాన్ని ఎక్కువ కూడా వాడే రకంగా కూడా అట్లా కూడా అవగాహన చేయాలి, పద్ధతి ప్రకారం వాడమని చెప్పాలి. ఇందుకు అందరూ కూడా ఆఫీసర్లు కూడా సహకారం చేసి వాస్తవానికి రైతులకు పాస్బుక్ ద్వారా ఎకరానికి 2 బ్యాగులు ఇస్తే బరాబర్ సరిపోతుంది వాళ్ళకు, రైతుకు ఇంత అవస్థ పడడు. కాబట్టి నాటేసిన ఇన్ని రోజులు అవుతుంది, యూరియా దొరకకపోతే కూడా బాగా ఇబ్బందులు అవుతుంది, రైతులకు నిరుత్సాహంగా బాగా ఉన్నారు. ఇక్కడ ఈరోజు బాగా చాలా బాధాకరమైన విషయం అవుతుంది. కొత్త యాప్ ద్వారా కంపల్సరీ యూరియా బుక్ అయితే లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకి CRRT వరంగా మారుతుంది అన్నారు కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు. సాధారణ డయాలసిస్ ను తట్టుకోలేని ICU రోగులకి CRRT ద్వారా 24 గంటల పాటు నిరంతరాయంగా డయాలసిస్ అందించవచ్చని చెప్పారు. జగిత్యాల ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన డాక్టర్లు CRRT మెషిన్ పనితీరు, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. బహుళ అవయవాల పనితీరు దెబ్బతిన్న రోగులకి ఈ చికిత్స కీలకంగా మారుతుంది అన్నారు. మెడికవర్ సెంట్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నెఫ్రాలజిస్టు డాక్టర్ రామచందర్, క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్లో లేటెస్ట్ది బ్యాక్స్టర్ కంపెనీ CRRT మెషిన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. 2 years బ్యాక్ కూడా మన బ్యాక్స్టర్ కంపెనీదే కొంచెం ఓల్డ్ వర్షన్ మెషిన్ ఉండేది. ఇప్పుడు దాన్ని రెనోవేట్ చేసి కొత్త మెషిన్ ఏదైతే మనకి యూఎస్లో ప్రస్తుతం ఏదైతే మెషిన్ అవైలబుల్ ఉందో సేమ్ అలా ఆ మెషినే మన దగ్గర కూడా ఉంది. సో దాని అసలు ఏంటి అంటే CRRT అంటే ఒక కిడ్నీ లాంటిది. సో ఎవరైతే పేషెంట్స్ అది ఏ ఏజ్తో సంబంధం లేదు, ఏ వయసు వాళ్ళైనా కూడా
సిక్ అయినప్పుడు, అంటే బాగా సీరియస్ అయినప్పుడు, అది సర్జికల్ కేసు కానీ, మెడికల్ కేసు కానీ, విష జ్వరం కానీ, యాక్సిడెంట్ కానీ, బైపాస్ కానీ, ఏ సర్జరీ అయినా కూడా పేషెంట్కి ఇన్ఫెక్షన్ వచ్చి పేషెంట్కి బీపీ అనేది తగ్గినప్పుడు మనకు యూరిన్ అనేది రాదు పేషెంట్కి. సో అలాంటి పేషెంట్స్కి ఏంటంటే రెగ్యులర్గా చేసే డయాలసిస్ చేయడానికి కుదరదు. సో వాళ్ళకి బీపీ అనేది మనకి సపోర్ట్ చేయదు. అంటే నార్మల్ మెషిన్ రన్ చేయాలంటే, నార్మల్ మెషిన్కి పేషెంట్ పెట్టాలి అంటే, చికిత్స చేయాలి అంటే 110, 120 అట్లా బీపీ ఉండాల్సి వస్తుంది. సో మనకి సీరియస్ అయిన పేషెంట్కి ఈ బీపీ ఉండదు, 80, 90 ఉంటుంది సిస్టోలిక్ బీపీ. సో వాళ్ళకి ఏంటంటే నార్మల్ రెగ్యులర్గా ఉండే డయాలిసిస్ మెషిన్ పెట్టలేము. పేషెంట్ ఏమో సీరియస్ అవుతారు, యూరిన్ రాదు, ఏం చేయాలో తెలియదు. సో హైదరాబాద్ లాంటి ప్లేసెస్కి షిఫ్ట్ చేయాలి అంటే మార్గ మధ్యలో కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నారాయణపూర్ కుడి కాలువ పనుల విషయంపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో పార్టీ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు మీడియాతో మాట్లాడారు. కుడి కాలువ నిర్మాణ పనులు అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు ఎవరో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తామే దగ్గరుండి మరీ పనులు పూర్తి చేయిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే కాలువ పనులు 90% మేర పూర్తయినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎమ్మెల్యేగా గెలిచి 3 ఏళ్లవుతున్నా తట్టడు మట్టి తీసిన పాపాన పోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గంగాధర మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టి కుడి కాలువ పనులు అడ్డుకుంటున్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకులపై అసత్య ప్రకటనలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కుడి కాలువ పనులు ఎక్కడ మొదలు చేశారు, అడ్డుకున్న సన్నాసులు ఎవరు, రేపు 11 గంటలకు కుడి కాలువ పనుల కాడికి వెళ్దాం, మేము దగ్గర ఉండి మీరు ఆ మిషన్ పనులు స్టార్ట్ చేసినట్టయితే మీరు ఆ పనులు చేయించేరాక మేము దగ్గర ఉంటాం. కుడి కాలువ పనులు కానీ నారాయణపూర్ నుండి మొదలుకొని కుడి కాలువ పనులు మొత్తం కూడా 90% కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఒక బాక్స్ కలవాటు మినహాయించి పూర్తి స్థాయిలో కుడి కాలువ పనులు కూడా 17 కిలోమీటర్ల వరకు మనం పూర్తి చేసుకోవడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే. మేడిపల్లి సత్యం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఒక్క తట్టెడు మట్టి కూడా తీయాలి ఎక్కడంటే అక్కడ. ఇప్పుడు రవిశంకర్ను తిట్టడం తప్ప మట్టి అమ్ముకునుడు, చెరువులలో మట్టి తీయడం, ఇసుక అమ్ముకునుడు, మొత్తం వాళ్ళ ఖజానా నింపుకునుడు, వాళ్ళ లోపలేసుకునుడు తప్ప ఇంతవరకు ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు. ఖబర్దార్. శ్రావణ మాసం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళలు శ్రీ భ్రమరాంబ అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు చేశారు. ఈవో సదయ్య, చైర్మన్ చీకట్ల మొండయ్య ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ఓదెల మండల ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన మరియు ఓడు బియ్యం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా మండలందరూ, సోదరి మండలందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పూజ్యులు, పూజారులందరికీ భద్రయ్య గారు కావచ్చు, భావనయ్య గారు కావచ్చు, ప్రతి అయ్యగారికి మరియు ఆలయ ఈవో గారికి ఆ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోలీస్ వాహనాల డ్రైవర్లు ఎల్లప్పుడూ శారీరక దృఢత్వం, అప్రమత్తతో ఉండాలి అన్నారు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా. అధికారులు, సిబ్బంది, ప్రజల భద్రత డ్రైవర్లపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఒత్తిడి, అనారోగ్యం వంటి పరిస్థితుల్లో వాహనాన్ని నడపకూడదని స్పష్టం చేశారు. కమిషనరేట్ డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సిపి వారికి దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ లో పోలీసు వాహనాల డ్రైవర్లకు భద్రత, నైపుణ్యం, సేవా బాధ్యతపై ఒకరోజు ప్రత్యేక పునశ్చరణ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సిపి అంబర్ కిషోర్ ఝా హాజరై డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. పోలీసు వెహికల్ ను సొంత వాహనంలా భావించాలని, వాటి నిర్వహణ, సాంకేతిక స్థితిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఏఆర్, ఏసీపీలు ప్రతాప్, రమేష్, ఆర్ఐ, ఎంటీఓ మల్లేశం, రమేష్, ఆర్ఎస్ఐ సరిత, సిసి సందీప్ పాల్గొన్నారు. పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మిస్ అయిన చోరీకి గురి అయిన 27,40,000 విలువ గల 142 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా వాటిని యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా సిపి మీడియాతో మాట్లాడారు. కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 10,420 మొబైల్స్ కు సంబంధించి సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదులు రాగా ఇప్పటి వరకు 3,717 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్టు తెలిపారు. ప్రజలు సిఈఐఆర్ పోర్టల్ అప్లికేషన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రికవరీలో కీలక పాత్ర పోషించిన సిసిఎస్ ఏసీపీ రవీందర్, ప్రవీణ్ కుమార్, కమిషనరేట్ సిసిఎస్ ఐటీ సెల్ బృందాలను సిపి అభినందించారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీ మొబైల్ మిస్ అయితే ఫస్ట్ మీరు ఇంటిమేషన్ ఇవ్వండి, బ్లాక్ చేయండి. ఎందుకు మీ మొబైల్ మళ్ళీ వేరే క్రైమ్కి యూజ్ కాకుండా ఆపుకోవడానికి బాధ్యత మీది. తర్వాత ఆ డిటెక్షన్ చేయడానికి బాధ్యత మనది. మనకు ఉన్న సిఐఆర్ పోర్టల్ ద్వారా, తర్వాత ఐఎంఈ నంబర్ ట్రాకింగ్ ద్వారా మనము తప్పకుండా రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతాము. సక్సెస్ కూడా దొరుకుతుంది, మీరు చూస్తున్నారా. బట్ మీ మొబైల్ మిస్ అయితే ఆ బ్లాక్ చేయడానికి అండ్ ఇన్ఫార్మ్ చేయడానికి ఈ రెండు విషయం ఎవరు మర్చిపోకండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఇక్కడ వచ్చిన అందరు రిసీవర్స్ ఎవరెవరికి మిస్సింగ్ అయింది వాళ్ళకి మేము రిటర్న్ చేస్తున్నాము. వాళ్ళు కూడా ఒక ప్రజలు వెళ్ళి ఈ మాట ఏ విధంగా మిస్ అయింది అండ్ ఏ విధంగా మనము బ్లాక్ చేశాము, తర్వాత పోలీస్ పోర్టల్లో ఇంటిమేషన్ ఇచ్చాము, ఆ అన్ని విషయం పబ్లిక్లో సర్క్యులేట్ చేస్తే డెఫినెట్లీ మొబైల్ విల్ బీ ఎ వెరీ సెక్యూర్ డివైస్. అండ్ ఎప్పుడు కూడా నష్టమైన మిస్ అయినా మనము ఇక్కడ ఉన్న సార్ కమిషనర్ సార్ అండ్ పోల్ డిపార్ట్మెంట్ అండ్ మీడియా మిత్రులకు అండ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వర్ణలత. 2 years బ్యాక్ దసరా ఈవెంట్లో నా మొబైల్ లాస్ అయ్యాను. అది ఏంటంటే ఓన్లీ మొబైల్ కాదు, అది నాకు బాగుంటుంది. దానికి నా బర్త్డేకి మా హస్బెండ్ ప్రేమకు ఇచ్చిన గిఫ్ట్. అది పోవడంతో నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. అది వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. అండ్ 2 years అవ్వడం వల్ల అది లాస్ అయిందని చెప్పేసి స్థితిలో ఉన్న టైంలో నాకు సార్ కాల్ చేశారు. రాజగోపాల్ సార్ కాల్ చేసి మొబైల్ దొరికింది అన్నారు. అందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆ మొబైల్ కానీ ఈ మొబైల్స్ రికవర్ చేయడానికి ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా. వాళ్ళందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు పెట్టుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పుట్టినరోజు సందర్భంగా జగిత్యాల జిల్లా కొరుట్లలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ధర్మపురి అరవింద్ ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం కల్లూరు రోడ్డు గుడి స్కూల్ విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. చిన్నారులకి పలకలు, పుస్తకాలు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పేదలకి అన్నదానం ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు పీహెచ్సిలో మాజీ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారాయణపూరరావుపల్లి మాజీ సర్పంచ్ సబ్బు శ్రీధర్ ఆధ్వర్యంలో రోగులకి పండ్లు పంపిణీ చేశారు. భగవంతుడి ఆశీస్సులతో కొలిపాక శ్రీనివాస్ ఆయురారోగ్యాలతో జీవించాలని పలువురు ఆకాంక్షించారు. ముదిరాజ్ సామాజిక వర్గ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు సబ్బు మల్లయ్య, కార్యదర్శి మేకల రవికిరణ్, డైరెక్టర్ సబ్బు శంకర్, చొప్పరి మల్లయ్య, సబ్బు లక్ష్మణ్ పాల్గొన్నారు. మా ముదిరాజులకు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పగానే వచ్చి ఎవరికే కానీ హాస్పిటల్లో కానీ ఎక్కడే కానీ మాకు వచ్చిన ఆపదను ఆయన దగ్గరుండి తీరుస్తున్నాడు. కాబట్టి అతను మరెన్నో జన్మదినాలు జరుపుకోవడానికి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ మేము ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అతని పేరు మీద జన్మదినం సందర్భంగా అతని పేరు మీద మేము పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఎవరైనా ముదిరాజులలో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు హాస్పిటల్లో కానీ పెళ్ళిళ్ళకు కానీ పేరంటలకు కానీ ప్రతి ఒక్కదానికి అతను వచ్చి ముందుండి నేనున్నా అని మా జాతి గురించి పోరాడుతున్న అతను మరెన్నో పదవుల్లో ఆశయం అభిరోధించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ భగవంతుని. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన నిరుపేద కళాకారుడు తిరుపతి అనారోగ్యంతో మృతి చెందగా ఆయన పార్థివ దేహానికి బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. దహన సంస్కారాల నిమిత్తం 5,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నూనెటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతి, కూనారం గ్రామ సర్పంచ్ మంతెన రాజయ్య, ఉప సర్పంచ్ బొడకుంట్ల తిరుపతి పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు బీజేపీ నాయకులు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు బకాయిల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు 48 గంటల దీక్ష నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 97 జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని, పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సౌదరి మహేందర్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మత్స్య విశ్వాస్, మాజీ మండల అధ్యక్షులు వేల్పుల రాజన్న పటేల్, మండల ప్రధాన కార్యదర్శులు కోట నాగేశ్వర్, కొల్లూరి సంతోష్ పాల్గొన్నారు. విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, రైతులు కానీ అంత మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన పిల్లలే ఉంటారు కనుక ఇట్టి పిల్లలు చాలా మానసికంగా శోభిస్తుంటారు. తల్లిదండ్రులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ విద్యార్థులను కాలేజీ యాజమాన్యం కూడా ఇబ్బంది పెడుతుంది. నిన్న జరిగినటువంటి 48 గంటల సమావేశంలో మన రాష్ట్ర అధ్యక్షుడు చేసినటువంటి పోరాటానికి ఇలా బీజేపీ పోరాట ఫలితమే 3000 కోట్లు విడుదల చేసినారు. ఇంకా 12,000 కోట్లు కూడా విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. గ్రామాల్లోని ప్రైమరీ స్కూల్లో, అప్పర్ ప్రైమరీ స్కూళ్ళల్లో అది కేవలం బీజేపీ పోరాట ఫలితంగా మాత్రమే అది జరిగింది. అట్లే ఈ సెట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే పాలిటెక్నిక్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు డిప్లొమా తర్వాత డైరెక్ట్గా ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్లో ఇంతకుముందు జాయిన్ అయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని డిప్లొమాను పాలిటెక్నిక్ ఐటీఐని కలిపి ఒక వ్యవస్థ చేసి దానికి జీవో నెంబర్ 93 అని ఒక జీవో తేవడం జరిగింది. దానివల్ల చాలామంది విద్యార్థులు కూడా అంటే ఇంజనీరింగ్ పోదామనుకున్న విద్యార్థులందరూ కూడా ఐటీఐ పోయే విధంగా చేసి అంటే ఒక సాంకేతిక విద్యకు విద్యార్థులను దూరం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ జీవో నెంబర్ 93ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. దాని మీద పోరాటం కూడా చేస్తాం విద్యార్థులు. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.